ప్రపంచ మానవులారా, మనిషి నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతుకుతూ ముక్తిని పొందాలి. అంటే దేహంలోనే ఉన్న దేవుణ్ణి తెలుసుకునే జన్మే ఏకైక జన్మ. దానికోసమే చట్టాలు చేసుకున్నారు. ఎన్ని చట్టాలు చేసుకున్నా ఈ ప్రపంచంలో మార్పు రాదు. ఎందుకంటే చట్టం చేసిన వారే చట్టాన్ని అతిక్రమిస్తున్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? సాధ్యం కాదు కదా. కాబట్టి నేను ఒక చట్టాన్ని చేసుకున్నాను. నేను నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, ధర్మంగా బ్రతకాలి, శాంతిగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. ఈ ప్రపంచానికి నేను ఆదర్శంగా బ్రతకాలి అనుకున్నాను. నా బుద్ధిలో నిర్ణయించేశాను. ఈ ప్రపంచం ఎవ్వరూ నన్ను మార్చలేదు, ప్రాణాలు పోయినా. ఇప్పుడు వీసాలు, పాస్పోర్ట్లు ఎందుకు రద్దు చేస్తున్నారు, ఎన్ని చెకింగ్ చేస్తున్నారంటే ఆ దేశంకి వెళ్ళిన తర్వాత నువ్వు హింసా ప్రవృత్తి చేస్తావని ఈ వీసాలు, పాస్పోర్ట్లు పెట్టారు. మరి ప్రతి దేశంలో కూడా పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయి, కోర్టులు ఎందుకున్నాయి, జైళ్ళు ఎందుకున్నాయి, తుపాకులు ఎందుకున్నాయి? ఎందుకు మనిషి నిరంతరం భయంతో బతుకుతున్నాడో చెప్పండి ఒక్కసారి. కాబట్టి ప్రతి మనిషి నేను మారాలి అని సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకోవాలి. నేను పరమ పవిత్రంగా ఉండాలి, నేను శాంతిగా ఉండాలి, అవతల మనిషికి శాంతిగా ఉంచాలి. ఉదాహరణకి 100 కార్లలో బజార్లోకి వెళ్తుంటారు. తన కారు తాను సేఫ్గా ఉండాలని డ్రైవ్ చేసుకుంటారు. ఎదుటి కాదు డాష్ కాకుండా చూసుకుంటారు. అట్లాగే నా మనసుని ఎప్పుడూ శాంతిగా ఉంచుకుంటాను. మళ్ళా ఎదుటి మనిషికి కూడా అశాంతి కలగకుండా చూసుకోవాలి. చాలా తక్కువగా సంయమం పాటించాలి. దీనికి ఇంద్రియములన్నీ నీ కంట్రోల్లో ఉండాలి, మనసు నీ కంట్రోల్లో ఉండాలి. మనసు నీ కంట్రోల్ ఉన్నప్పుడు ప్రపంచం అంతా నీ కంట్రోల్ లేకపోయినా పర్లేదు. కాబట్టి ప్రతి మనిషి సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకుంటే ఈ ప్రపంచంలో ఇళ్ళకి వాటికి తాళాలు వేసుకోని అవసరం లేదు. అది చూసుకోండి, ఆలోచించుకోండి. మానవుడే మాధవుడు. ఎన్ని గుళ్ళు వెళ్ళినా, ఎన్ని చర్చిలకి వెళ్ళినా, ఎన్ని మసీదులకి వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నదుల్లో మునిగినా, ఎంతమంది గురువులను దర్శించినా నీ చిత్తము శుద్ధం కానప్పుడు ఉపయోగమే లేదు. చిత్తమే శుద్ధమైతే జీవుడే శివుడైపోతాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడ బంగారం పెట్టినా అక్కడే ఉండొచ్చు. అర్ధరాత్రి పూట 24 గంటలు స్త్రీలు తిరగవచ్చు. కానీ ఏ ఒక్క మనిషి కూడా అటువైపు చూడకూడదు. తనకు ధర్మం కాని వ్యక్తిని చూడకూడదు. నీకు పెళ్ళి కాలేదా, వద్దు. పెళ్ళైందా నీ ఒక్క భార్యనే చూడాలి, ఇంకే స్త్రీని చూడకూడదు. అందుకనే ఇంద్రియములు చక్కగా చూసినప్పుడు కన్ను పవిత్రంగా చూస్తే బయట పవిత్రంగా కనిపిస్తుంది. నోరు ఇది భగవంతుని నోరు, ఈ పాదాలు భగవంతుని పాదాలు, ఈ చేతులు భగవంతుని చేతులు, నాకున్నటువంటి మనసు భగవంతుని అంటే నా మాయ. కాబట్టి నేనెవరిని? పరమ పవిత్రమైన పరమాత్మ స్వరూపాన్ని అని ఏ మానవుడైతే తన ఇన్నర్లో తెలుసుకుంటాడో అతనే జ్ఞాని. జ్ఞానికి నాకు భేదం లేదు. అంటే లోపలున్న ఎనర్జీ భగవంతుడు. మైండ్ క్రియేషన్ అంటే నీ మనసే క్రియేషనే. నీకు ప్రాణం కానీ, దేహం కానీ, కళ్ళు కానీ, భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఏది చెప్పినా మనసు చెబుతుంది. మనసు గార్డెన్ నిధిలో ఆగిపోయింది. ఆల్ మెమరీస్ ఆర్ స్టాప్డ్. మెలుకోగానే లోపల ఉన్నటువంటి అన్ని తలపుల్ని డిలీట్ చేసేసుకుంటే మెలకువలో కూడా మైండ్ ఎంప్టీనెస్ అయిపోతుంది. కాబట్టి ప్రతి మనిషి ధ్యానం చేయాలి. ప్రతి రాష్ట్రంలో కూడా, దేశంలో కూడా ధ్యాన మందిరాలు ఏర్పాటు చేయాలి. ఇది నా సందేశము.